మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు సయ్యద్ పాషా. ఇక్కడే నడుపుతారా? ఇక్కడే నడిపిస్తాను. మాది ఇక్కడ పంజాగుట్ట మెట్రో స్టేషన్ సర్వీస్ ఉంటుంది మొత్తం మాకు. ఫ్రీ బస్సులని మహిళలకు అనౌన్స్ చేసినప్పటి నుండి ఆటో డ్రైవర్స్ ఎక్కువ నష్టపోతున్నారు అని అంటున్నారు. బస్సులు అంటే మాకు ఇప్పుడు ఎట్లయినా 30% 40% తక్కువనే నడుస్తుంది. అంత ముందు ధర మంచిగా అవుతుండే కానీ ఇప్పుడు ధర తక్కువనే ఉంది. ఇప్పుడు అంత ముందు ఎంత ఉండే మీకు ఇన్కమ్, ఇప్పుడు ఎంత ఉన్నది? అంత ముందు అంటే ఇప్పుడు డైలీ ఒక 1000 రూపాయలు పడినా అట్లా చేసేది. ఇప్పుడు 600, 700, 500 చూస్తే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎంత తీసుకెళ్తున్నారు మరి? 500-600 తీసుకుపోతే మస్తు. 500-600 మహా అంటే ఎక్కువ చేస్తే 700. అప్పుడు 1200-1300 మంచిగా అవుతుండే. కొంచెం ఎందుకంటే లేడీస్ ఎక్కువ వచ్చేవాళ్ళు, ఆఫీసులో పోయే వాళ్ళు వీళ్ళు ఉంటారు. మస్తు మంది ఆటో వాళ్ళు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. సో ఇప్పుడు బస్సులు రావడం వల్లనే మీరు నష్టపోయారంటారా? 20% మాకు కంపల్సరీగా ఎఫెక్టే పడదు ఆటో వాళ్ళకి. ఎట్లాంటి సాయం రాష్ట్రం చేస్తే మీరు కొంచెం ఇప్పుడు ఫైనాన్షియల్ గా బయటపడొచ్చు? సాయం అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 1 year కు 12,000 ఇస్తామంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఆటో కిరాయి నడిపించే వాళ్ళు ఉంటారు, ఓన్ వాళ్ళు ఉంటారు. ఎవరికి ఇస్తారనేది వాళ్ళు డిక్లేర్ ఏం చెప్తలేరు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఇస్తాం, లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, అట్లా ఏం చెప్తలేరు కదా. ఆటో వాళ్ళే గ్యాస్ రేట్ తగ్గుతాం అనగా ఏం ఇంకా కాలేదు. 200 యూనిట్స్ అంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇంపాసిబుల్ కాని పని. అది విలేజ్లో అంటే చెప్పలేము, కానీ ఇక్కడ అంటే మన హైదరాబాద్లో కాదు. ఎంత పేదరికం ఉన్నా కానీ ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇస్తరి పెడతారు, హీటర్లు పెడతారు. 200 యూనిట్ల కంటే ఎక్కువనే పోతుంది, తక్కువైతే ఏం కాదు. ఇక్కడైతే హైదరాబాద్లో అయితే ఏం కాదు, బేకారు ఉంది స్కీమ్ అయితే. అది ఇప్పుడు ఫైనల్ గా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా మీ ఇన్కమ్? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు అయితే ప్రెసెంట్లీ ఇప్పుడు కొత్త కాబట్టి ఏం చెప్పలేము. 1 month పాపం అయ్యి ఇప్పుడు వాళ్ళు పథకాలు పెట్టింది, ఇంకా ఏమైతే చాలు ఏం చేయాలి. ఒకటి ఏంది, ఫ్రీ బస్ ఒకటి స్టార్ట్ అయింది. ఆ పథకాలు ఇప్పుడైతే అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. ఇంకా ముంగడ తెలుస్తుంది ఏం చేస్తారా ఏమనేది ఏం అర్థమవుతుంది కదా, చేస్తే తెలుస్తుంది మాకు. కానీ అట్లా ఇప్పుడు ఈ పథకం వల్ల అంటే బస్సుల వల్ల మీ ఇంట్లోకి కొద్ది వరకు అయితే సాయం అయింది కదా? మా ఇంట్లో అయితే ఎవ్వరు పోరు, ఎక్కడికి పోరు. మా ఇంట్లో లేడీస్ అయితే పోతే మేమే ఆటోలు తీసుకోపోతే ఎక్కడికి పోవాలన్నా మేము ఫ్రీ బస్సులో ఎక్కము, బస్సులో పోము. కానీ మాదైతే ఉన్నది ప్రజెంట్. మేము ఎక్కడికి పోయినా కానీ మాకు ఆటో ఉంది, సొంతంగా ఆటోలు తీసుకుపోతాం, వస్తాం ఎక్కడ మేము. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? రవి. ఇక్కడ లోకల్లోనే లోకల్. ఇక్కడే ఉంటారా మీరు, లేకపోతే ఎక్కడ ఉండడానికి వచ్చారా? ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటారా? సో ఎట్లుంది మీ బిజినెస్? అంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళలందరూ బస్సు ఎక్కెళ్తున్నారు కదా, అట్లా మీరు కొంచెం లాస్ అయ్యారు అని అంటున్నారు అందరు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే మేము మాక్సిమం ఆన్లైన్ లో నడిపిస్తాము, మాకంత ఇబ్బంది ఏం లేదు. మామూలుగా లైన్ ఓకే ఉన్నది. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇన్కమ్? మాకు ఇన్కమ్ అప్పుడులాగానే ఉంది. కొంతమంది ఉన్నారు కొలిక్స్ అనుకోండి, సో వాళ్ళు ఏంటంటే లోకల్ నడిపే వాళ్ళు మాకు నష్టం వాళ్ళకు ఉందని చెప్తున్నారు, కానీ మాకైతే పర్వాలేదు, బాగానే ఉంది. వాళ్ళకి ఎట్లాంటి సాయం రాష్ట్రం నుండి వస్తే బాగుండు అని అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇస్తామని చెప్పారు కదా, అప్పుడు 12,000 ఇస్తా ఉన్నాను. సరిపోవు కానీ ఇస్తా అన్నారు. ఇక మొత్తానికి ఏం లాస్ కాదు, ఉంది ఇంకెట్లనే. వాళ్ళ మాకైతే ప్రాబ్లం లేదు, ఆన్లైన్ నడిపిస్తున్నా మాకు ప్రాబ్లం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి గారు వచ్చాక బాగుందా? రేవంత్ రెడ్డి గారు వచ్చాకే బాగుంది. కావాలని రేవంత్ రెడ్డికే వేసినాం మేము. నేను కూడా రేవంత్ రెడ్డి ఫ్యాన్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ అనవసరంగా చేసామని అంటున్నారు కదా మిగతా వాళ్ళు. అనేటోళ్ళు అంటేనే ఉంటారు, 10 సంవత్సరాలు చేశారు కదా వాళ్ళు, చేంజ్ కావాలనేసి మేమే వేసినాం అంతే. పథకాలు ఉన్నాయి, ఖచ్చితంగా అందుతాయి అంటారా? ఏమో చూడాలి, ఇంకా చూస్తే గానీ తెలియదు. అంటారు. చూస్తే గానీ తెలియదు. థ్యాంక్ యూ అండి. ఓకే.